గుడ్డ కూడా ఉతకట్లేదయ్యా. ఆ ముసలోడు వంగలేక లేవలేక నాకు వంగి లేచి అటు ఇటు అన్నీ లేక ముసలోడు అల్లాడిపోతాడు. పిల్లలంతా తొందారు, పిల్లలు కూడా అంటుకోలేదు. ఆ పిల్ల ఎంత పిల్ల అమ్మ అన్నా కూడా రాదు. సరే, మీకు సహాయం అందేలాగా చర్యలు తీసుకోవాలని అధికారులకు మేము కూడా తెలియపరుస్తాం. మా వంతు మీకు సహాయం చేస్తాం కాబట్టి అన్ని ఛానల్లో ఈ సంబంధించిన న్యూస్ ఛానల్ అన్నింటిలో మీ వార్త వచ్చేలాగా మీకు న్యాయం జరిగేలాగా మా తరపు నుంచి కూడా పోరాటం చేస్తాం. నా పేరు మాడుగు వెంకటేశ్వర్లు అండి. నేను ముక్కపట్కాలలో నివాసం ఉంటున్నాను. నా భార్య పేరు మాడుగు కర్ణమ్మ. ఆమెకు క్యాన్సర్ వచ్చింది. దానివల్ల మా కోడలు మా కొడుకు నన్ను అంటాని వాళ్ళగా చూసి ఆలోచన ఏది కూడా పట్టించుకోవట్లేదు. పోలీసు రిపోర్ట్ ఇచ్చాను, ఎంఆర్ఓగా అప్లికేషన్ పెట్టాను. నా ఆస్తి నాకు ఇప్పమని. మాకు అదే ఆధారం, మాకు ఏ ఆధారం లేదు. తినటానికి కూడా ఏది వేరే ఆస్తి లేదు, డబ్బులు లేవు. మేము బీదోడిని 30 సంవత్సరాలు 30 సంవత్సరాలు 30 పని చేసుకొని బతికినండి. ఆడపిల్లలు పెళ్ళిళ్ళు చేసేపు లేకుండా నేను బంగారం అందరూ చూస్తుంటే మాకు మా ఆడవాళ్ళకి క్యాన్సర్ వచ్చింది కాబట్టి నన్ను తీసి పారేసి కోళ్ళ కొడుకు కొట్టారు, తిట్టారు. ఇంట్లోంచి బయటికి పోతే మటుకి నేను చంపేస్తాను, ఎర్ర మందు పెడతా, మా ఊర్లో పురుగు మంది చచ్చిపోస్తా అని అనేక రకాలుగా టార్చర్ పెట్టి మమ్మల్ని బ్లాక్మెయిల్ చేసి రకరకాల నువ్వు ఆఫీసులకు ఎందుకు చెప్పుకుంటావు, పక్కన పొడకు ఎందుకు చెప్పుకుంటావు, పోలీసులు ఎప్పుడు ఎందుకు ఇచ్చినావు, నీకేం పని చేయడానికి, నువ్వు బతకాలని లేదా అని అనేక రకాలుగా నన్ను ఇబ్బందులు పెడుతుందండి. దాని గురించి తమను వేడుకుంటున్నాను. అధికారులు కూడా నన్ను కరుణించి నా భార్య నన్ను కొద్దిగా సప్లై చేసి మా ఆడవాళ్ళు నన్ను కొద్దిగా రిక్వెర్ చేసి అని కోరుకుంటున్నాను. చెప్తాలి వ్యాన్ నుంచి వస్తుంది, వలసపల్లి మాది. వ్యాన్ చెక్కపల్లిలో పంపిస్తున్నాం. చైతన్య స్కూలు వ్యాన్ ఎక్కువ